మై డియర్ ఫ్రెండ్స్, నా పాయింట్ ఏంటి అంటే, మీ పిల్లలకి ఏం నేర్పించాలనుకున్నారో పెద్దోళ్ళు అయిన తర్వాత నేర్పిద్దాం కాదండి. చిన్న పిల్లలప్పటి నుంచే ఆ డిసిప్లిన్ని నేర్పించాలి. ఎస్. సో ఈరోజు 2 డిసిప్లిన్ పాయింట్స్ని మాట్లాడదాం. రీసెంట్గా ఒక స్కూల్ ముందు వెళ్తా ఉన్నాను. ఒక 2-3 స్కూల్స్ చూసినప్పుడు పిల్లలు గేట్స్ ముందు బయట నిలబడి ఉంటారు. అంటే మీకు అర్థమైంది, వీళ్ళు లేట్ కమర్స్ అని చెప్పేసి. అవునా సార్? అయితే ఏంటి సార్ లేట్ కమర్స్ అయితే? పేరెంట్స్ మీరు తప్పేం చేస్తున్నారు తెలుసా? ఆ పిల్లలకి అది హ్యాబిట్గా ఫార్మ్ చేసేస్తున్నారు. 3rd స్టాండర్డ్లో లేట్కి వెళ్తాడు, 4th స్టాండర్డ్లో లేట్కి వెళ్తాడు, 5th స్టాండర్డ్లో లేట్కి వెళ్తాడు, అలాగే కాలేజ్కి లేట్కి వెళ్తాడు, అలాగే రేపు కంపెనీకి కూడా అలాగే లేట్కి వెళ్ళే అలవాటు అయిపోద్దండి. నా పాయింట్ ఏంటి తెలుసా? దయచేసి మీ పిల్లలకి ఆ డిసిప్లిన్ తేవాలి ఈ రోజు నుంచే. అది హ్యాబిట్స్గా ఫార్మ్ అవ్వాలి. అది ఈ రోజు నుంచే తేవాలి. లేకపోతే అండి రేపు ఫ్యూచర్లో ఈ బిహేవియర్తో ఆడు సక్సెస్ డెఫినెట్లీ అవ్వలేడండి. పాయింట్ నెంబర్ 1, ఒకటి టైం డిసిప్లిన్ నేర్పించండి. స్కూల్కి కరెక్ట్ టైంకి వెళ్ళేది నేర్పించండి. కాలేజ్కి రెగ్యులర్గా కరెక్ట్ టైంకి వెళ్ళేది నేర్పించండి. కంపెనీకి మీరు కూడా కరెక్ట్ టైంకి వెళ్ళండి. బికాస్ పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. ఎస్. ద సెకండ్ మోస్ట్ డిసిప్లిన్